తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో 60 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. ఈ ఘటన తర్వాత ఘాట్ రోడ్డులపై ప్రయాణమంటే ప్రయాణికులు ఉలిక్కిపడుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని కడప, బెంగళూరు జాతీయ రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. అనేక మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. మరి ప్రమాదాల నివారణకు అధికారులు భద్రతా చర్యలు ఏవైనా తీసుకుంటున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇందుకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి మురళి అందిస్తారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదంలో 58 మంది భక్తులు దుర్మరణం చెందడం అత్యంత విషాదకరమైన సంఘటన. అయితే ఘాట్ రోడ్లో ప్రమాదం భద్రత ఎంత అనే దానిపైన ఒకసారి పరిశీలిస్తే కడప జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఘాట్ రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కడప నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి 40 నంబర్ జాతీయ రహదారిలో ఈ గువ్వల చెరువు ఘాట్ అనేది కూడా చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గువ్వల చెరువు ఘాటు వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ మలుపు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మలుపులోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగి అనేక మంది కూడా మృత్యువాత పడినటువంటి సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అతి వెడల్పైనటువంటి మలుపు కావడంతో పాటు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ మలుపు వద్దనే నెలకు కనీసం అంటే 5-6 ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఒక లారీ కూడా పడిపోయింది. 2 రోజుల క్రితము ఇక్కడ లారీ పడిపోయి ఉంది. అయితే ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాహనాన్ని తప్పించే క్రమంలోనే చూసుకోలేక డ్రైవరు బోల్తాపడినటువంటి సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రభుత్వము దీనికి రక్షణ గోడలు అత్యంత భద్రంగా కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. కొంచెం భయంకరంగానే ఉందండి. చేయటం అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ బాగానే చేస్తున్నారు. ఇక్కడ డబుల్ రోడ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే లారీలు వాళ్ళు కూడా కొంచెం స్లోగా వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది స్పీడ్గా రావటం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇది కటింగ్ చాలా విపరీతంగా కట్ చేస్తే చాలా బండ్లు పడిపోతున్నాయి. మొన్న కూడా పడిపోయి ఈయన్నే 4 మనుషులు చనిపోయినారు. రెండు సైడ్ నా బాగా డివైడ్ పోయినట్టుగానే వచ్చినట్టుగానే డివైడ్ గా బాగా కడితే బాగా కూడా ఉంటుంది. రన్నింగ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం డౌన్ ఉంది. ఆడ స్పీడ్ బ్రేకర్ వేస్తే మంచిది అనిపిస్తుంది. ఘాట్ రోడ్లో వర్క్ నడుస్తున్నందుకు డబల్ వెహికల్ వస్తున్నందుకు ఇది స్కిడ్ అయ్యి కింద పడింది బండి. చాలా టర్నింగ్, ఇంతకుముందు కూడా 2-3 బండ్లు ఇక్కడ పడిపోయినాయంట. ఇది కూడా వాళ్ళకు దారి ఇవ్వడానికి చూసేసి బండి కింద పడేయడం జరిగింది. 2 సైడ్ గోడలు లేపితే బాగుండే, డైవర్షన్ కొంచెం తొందరగా వర్క్ ఫినిష్ చేస్తే బాగుండే. ఎందుకంటే వర్క్ తొందరగా కానందుకు కూడా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంట అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎక్కువ జరిగినాయి ఖాళీలు. ఈ టర్నింగ్ ఎక్కువ అంటే ఈ టర్నింగే అది మలుపు వచ్చే వాళ్ళు ఆడ స్టాప్ చేయరు. బండిలో వాళ్ళు పైనుంచి కట్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి అరే బండి వచ్చేసాని లోడ్ బండిలో అయితే బ్రేక్ నిలబడదు, ఇంకా పోతానే ఉంటుంది. ఇంకా ఈడ మాత్రం కరెక్ట్ చేయాలి. ఈడ ఈ సైడ్ మాత్రం చాలా ఎక్కువ కట్టాలి. అది డ్రైవర్లు మాత్రం లారీ వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే చూసుకొని రావాలా. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మలుపు అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి ఈ మలుపు వద్ద రక్షణ గోడలు దాదాపు 2 మీటర్ల నుంచి దాదాపు 8 మీటర్ల వరకు కూడా రక్షణ గోడను అత్యంత భద్రంగా నిర్మించేటువంటి చర్యలు చేపడుతున్నారు. పెద్ద లోడుతో 10 నుంచి 17 టన్నుల లోడుతో వచ్చేటువంటి లారీ కానీ ఇక్కడ ప్రమాదానికి గురైన ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఇలాంటి రక్షణ గోడలు నిర్మించేటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. ఇలాంటి రక్షణ చర్యలు చేపడితే కొంతవరకు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.